హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మట్టి పాత్రలో మంచి కొబ్బరి పాలతో ప్లెయిన్గా పలావ్ చేయబోతున్నాను. ఇది నాన్ వెజ్ రెసిపీస్కి అయినా వెజిటేరియన్ మసాలా కుర్మాలోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మట్టి పాత్ర పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. మనం కొబ్బరి పాలలో ఆయిల్ వస్తుంది కాబట్టి మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం తక్కువే వేసాను. నేను 3 కేజీల రైస్ తీసుకున్నాను. దానికి కొంచెం ఆయిల్ వేసేసి మసాలాలన్నీ వేసేసాను. లవంగ చెక్క, దాల్చిన చెక్క అన్నీ, బిర్యానీ ఆకు వేసేసి కొంచెం పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఒక స్పూను చిన్న స్పూన్తో ధనియాల పొడి వేసేసి అన్నీ మంచిగా కలిపేసాను. ఇది 2 గుప్పెళ్ళు పుదీనా, అలాగే 2 గుప్పెళ్ళు కొత్తిమీర, ఒక నిమ్మకాయ పిండి మిక్సీ పట్టాను మెత్తగా. మనం ఆకుల్లా కూడా వేసేసుకోవచ్చు, కాకపోతే నేను ఇలా వేసాను. పిల్లలు వేయకుండా అలాగే తింటారు, చాలా మంచిది కాబట్టి. పుదీనా కొత్తిమీర అది కొంచెం బాగా వేగాలి, పచ్చివాసన పోయే వరకు వేయించాక పుదీనా కొత్తిమీర పేస్ట్. ఇప్పుడు మనం కొబ్బరి పాలు వేస్తున్నాం. నేను ఒక 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా, దానికి 1½ చొప్పున పాలు ఎన్ని అవుతాయో దాంతో తర్వాత మిగిలినవి వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా వేసేసుకొని సాల్ట్ కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. మరిగించుకున్నాక మనం సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని ఇప్పుడు రైస్ వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసి పేస్ట్లోనే, పుదీనాలోనే పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేశానండి, మర్చిపోయాను. పచ్చిమిర్చి కూడా మీకు స్పైసీకి సరిపడా వేసుకోండి. నిన్న ఒక 4 పచ్చిమిర్చి వేసాను 3 గ్లాసుల రైస్కి. వేసి పుదీనాతోనే మిక్సీ పట్టాను, అందుకే స్పైసీ సరిపోతుంది. ఇక మసాలా అది ఇంకా ఏది అవసరం లేదు. ఇలా ప్లెయిన్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. పెరుగు రైతా ఆనియన్ రైతా చేసుకొని సూపర్గా ఉంటుంది. మీరు నాన్ వెజ్ రెసిపీ దేంట్లోకైనా బాగుంటుంది. ఇప్పుడు మంచిగా దమ్కేసి కొంచెం కొత్తిమీర వేసి దమ్కేసుకోవాలి. కొంచెం అడగంటుతుంది, మనం కింద పెనం పెట్టైనా మంచిగా దమ్కేసుకోవాలి. కొంచెం కొబ్బరి పాలు త్వరగా అడగంటుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి మంచిగా బాయిల్డ్ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.